4 నెలలుగా జీతాలు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు టీవీవీపీ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ స్వప్నకుమారి, సుప్రియ, పూనం, రేడియోగ్రాఫర్ వెంకట్, ఈసీజీ టెక్నీషియన్ రాజేందర్, ఓటీ అసిస్టెంట్ భిక్షపతి, నవీన్, సుజాత, ఆప్థమాలజీ టెక్నీషియన్ రవలి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు స్వప్నకుమారి. నేను ఫార్మసిస్ట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ టీవీపీ కింద జాయిన్ అయ్యాము. 2021లో కోవిడ్లో జాయిన్ అయినాము. అప్పటి నుంచి ఇక్కడనే విధులు నిర్వహిస్తున్నాము. మాకు ఎప్పటి నుండైనా ఇది తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి ఎప్పటి నుండైనా శాలరీల దగ్గర ఎప్పుడు ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంచెల్లి నెలకు కరెక్ట్గానే వచ్చినాయి, కానీ ఇప్పుడు 3 నెలల నుంచి మాకు శాలరీస్ లేవు. ఇది 4వ నెల రన్నింగ్. మా బతుకు తెరువే దీని మీద ఉన్నది. మాకు ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వలేదు. మేము మా జీవనాధారంతోనే మేము దీనికోసం వచ్చి ఇక్కడ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్నాం. ఒక్కరోజు కూడా మేము దీనికి ఆదివారం కూడా మేము వచ్చి సెలవు లేకుండా మరీ మేము విధులు నిర్వహిస్తున్నాం. వచ్చిన పేషెంట్లు కూడా ఓపీ కూడా 1000 ఉంటుంది సార్. దాదాపు 1000 పేషెంట్లు వచ్చినా మేము 9 గంటల నుంచి 4 గంటల వరకు వచ్చి మేము ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాము. అయినా మాకు 1 నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది, 4 నెలల నుంచి జీతాలు లేకుంటే మా బతుకు తెరవ ఎట్లా, మాకు కట్టెట్లా సార్? మా పిల్లలు ఎట్లా మేము అట్లా ఫీజులు ఎట్లా కట్టాలి? మేము వచ్చి ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? మాకు ఏం అర్థమవుతలేదు. మాకు ఎక్స్టెన్షన్ రాక కూడా మాకు బాధ ఉంది సార్. ఒక్కొక్కరం ఇంట్లో ఈ జీతంతోనే వెళ్ళే పరిస్థితుల్లో మేము ఉన్నాం. అయినా కూడా మాకు ఈ జీతాల గురించి పట్టించుకోవట్లేదు ఎవరు. కానీ మా పై ఆఫీసర్లు అడిగితే అక్కడ నుంచి మేము జీతాలు వస్తే వేస్తాం కదమ్మా అని మా సూపరింటెండెంట్ సార్ కానీ అందరు అంటున్నారు సార్. మరి వాళ్ళేమో పైనుంచి రాలేదని వాళ్ళు అంటున్నారు. మేమేమో యూనియన్కి రోజు కాల్ చేస్తున్నాం. వాళ్ళని అడిగితే మేము రోజు తిరుగుతున్నాం ఎండలబడి. మేము ప్రతిరోజు సార్ దగ్గరికి, కమిషనర్ సార్ దగ్గరికి, అందరి దగ్గరికి తిరుగుతున్నాం. అమ్మ మాకు జీతాలు రాలేదని వాళ్ళు అంటున్నారు. మరి మా పరిస్థితి, మా పిల్లల పరిస్థితి మీరే చెప్పాలి సార్. ఇంకా మేము జీజీహెచ్ భూపాలపల్లి ఈ విషయమై మా సూపరింటెండెంట్ సార్ని కూడా డాక్టర్ నవీన్ కుమార్ సార్ని కూడా కలవడం జరిగింది. మేము ఇప్పుడు నల్ల బ్యాడ్జీలు ధరించి మాకు జీతాలు వచ్చే వరకు, ఎక్స్టెన్షన్ వచ్చే వరకు నిరసన తెలియజేస్తున్నాము. ఇట్లనే అయితే మేము విధులు కూడా ఇబ్బంది అవుతుంది సార్. మాకు కొంచెం దయించి మాకు జీతాలు అండ్ ఎక్స్టెన్షన్ ఇవ్వగలరని ప్రార్థన.